ఈ కరువు ఏమైనా మ్యాచ్ అవుతుంది, అసలు ఈ రౌండ్ ఏమైనా మ్యాచ్ అవుతుంది, కట్ వర్క్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ తెగ్గొట్టక ముందు ఎలా మనం ముందుగా కొన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటాయి. అవి ఎలా చెక్ చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను లైనింగ్ తడుపుకున్నాను. లైనింగ్ తడుపుకొని నీట్గా ఆరేసుకొని చూడండి, అంచులు రెండు నా ఆపోజిట్ వేసుకున్నాను, ఫోల్డింగ్ నా వైపు వేసుకున్నాను. ఇలా ఐరన్ చేసి నీట్గా పెట్టుకున్నాను. ఖచ్చితంగా తడుపుకోండి. లైనింగ్ ఖచ్చితంగా వర్క్ ఉన్న బ్లౌజ్కి ఖచ్చితంగా తడుపుకోవాలి. అలాగే మనం ఫస్ట్ బ్యాక్ తగ్గొడతాం కాబట్టి బ్యాక్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోండి ఒకసారి. దానికి దీనికి సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఇది ఆది బ్లౌజ్. ఈ ఆది బ్లౌజు ఫస్ట్ చెక్ చేయండి ఎంత వచ్చింది పొడవు అన్నది. చూడండి 13.5 వచ్చింది. నాకు 14 ఇంచులు పొడవు పెట్టమన్నారు, అంటే ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొలితే 13.5 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు కస్టమర్స్ మనకి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ పొడవు పెంచిన తర్వాత ఎక్కడికి వస్తుందో చూసుకోండి ఒకసారి. ఎక్కడి నుంచి చూడాలి? ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా నెక్ వర్క్ చేశారు కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. చూడండి, అది మీకు డ్రాయింగ్ కనబడుతుందో లేదో, ఆది బ్లౌజము 13.5 వచ్చింది. వీళ్ళు కస్టమర్కి చెప్పలేదు అనుకుందాం, ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచమని చెప్పలేదంట. అయినా కానీ వాడు మగ్గం వర్క్ అయినా ఎంత చేశాడో చూడండి, 13 ఇంచులు చేశాడు. అంటే ఉన్నదానికన్నా హాఫ్ ఇంచ్ తగ్గించాడు. అంటే మనకు ఆల్రెడీ ఆది బ్లౌజ్ వచ్చే 13.5 ఉంది, మనకు ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు. చూడండి, ఇక్కడ అంతా ఇవన్నీ వాడు మగ్గానికి దారం కడతారు కదా, ఇవన్నీ సిల్లు అడిపోయినాయి. ఇప్పుడు 14 పెడితే ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇంకా జస్ట్ ఒక పావు ఇంచే పెంచుదాం, ఎక్కువ పెంచొద్దు, ఎందుకంటే ఖర్చు కావాలి కాబట్టి మనకి. ఇదే మనం ముందు చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూస్తే కనుక మనకి వాళ్ళు చెప్పినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అర్థం అవ్వదు వాళ్ళకి. అది ముందుగానే చూసుకొని మీకు అంత పొడవు రాదని, ఎంత పొడవు వస్తుందని చెప్పాలన్నమాట. చూడండి, మనం ఆది బ్లౌజ్ 13.5 ఉంటే 13 ఇంచులే చేసాడు. ఇప్పుడు మనం 13.5కి ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు, హాఫ్ ఇంచ్ రావట్లేదు కాబట్టి మనం పావు ఇంచ్ పెంచుదాం, అది సరిపోతుంది. ఈ నెక్ బ్రాడ్ కూడా ఎక్కువ చేస్తారన్నమాట. ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా, దీన్ని ఒరిజినల్ కట్ చేసినప్పుడు ఏ విధంగా కట్ చేయాలని నేను చెప్తాను. ముందు ప్రస్తుతానికి బ్యాక్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? స్ట్రైట్గా ఈ వెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఈ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఖర్చుకు ఒక పావు ఇంచ్ పెట్టుకోండి. అలాగే మనం పొడవు పావు ఇంచ్ పెంచుదాం అనుకుంటున్నాం కదా, ఆ పావు ఇంచ్ కూడా డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకొని మనం ఇక్కడ పావించి పెంచాం, ఆ పావించి కాంచి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో షోల్డర్ జాయింట్ దగ్గర ఓ మార్క్ పెట్టుకోండి. ఖర్చుకు ఒక ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. సైడ్ కరెక్ట్గా సైడ్ జాయింట్ దగ్గర ఒక మార్కు, ఖర్చుకు ఒక మార్కు. డ్రాయింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సెంటర్లో ఫోల్డ్ చేసి మనకి నెక్ డీప్ షోల్డర్ రావాలి కదా రెడీ, ముందు మనకి సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి ఇలాగా. అలాగే ఇది కూడా ఒక మార్క్ పెట్టుకో, నెక్ కూడా సెంటర్ చేసి ఒక మార్క్ పెట్టుకో. మీకు కనపడదు, ఇది ఎల్లో కలర్లో ఎల్లో షేడ్ అయిపోయింది కదా, నేను కరెక్ట్గా సెంటర్ మార్క్ పెట్టుకొని పరుస్తున్నాను. చూడండి, మనం ఎక్కడైతే నడుము పొడవు పెంచామో అక్కడి నుంచి ఈ హ్యాండ్ని ఇలా తిరిగేసుకోండి.
తిరిగేసుకొని కరెక్ట్గా సెంటర్ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ దగ్గర నుంచి ఇక్కడ కూడా నెక్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం. నాకు కనపడుతుంది, మీకు కనపడదు. ఇది కరెక్ట్గా సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఇలా సెంటర్ పెట్టుకుని మనం పావించి ఆల్రెడీ పెంచాం కదా, ఈ పావించి పైనుంచే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెంచిందంతా కింద ఉండాలి, ఇప్పుడు కూడా పైకి పెరగకూడదు, పైన పెంచుకోకూడదు, నడుము దగ్గరే పెంచుకోవాలి. మనకు వాళ్ళు ఎంత పెంచమంటే కనుక కిందే పెంచుకోవాలి. పెంచాం కాబట్టి ఇక్కడ కదలకంట ఒక పిన్ పెట్టుకోండి, ఓకేనా. అంటే మీకు కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ పిన్ పెట్టుకోండి. నాకైతే అలవాటు ఉంటుంది, మీకు చూపించడం కోసం నేను పెడుతున్నాను. ఇలా ఇలా స్ట్రైట్గా అరిసే చూడండి, నేను ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా సేమ్ ఇది ఎలా ఉందో అలా పరిస్థితి కట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే గ్యాస్ డీల్ వచ్చేస్తుంది. అలాగా చూడండి, నెక్ అలా పెట్టుకున్న తర్వాత నెక్ కాడికి ఒక మార్కు, ఒక పావించి ఖర్చు పడతాం కదా, దానికి ఒక మార్కు. అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మార్కు, మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పడతాం కదా, దానికి ఒక మార్కు. అలాగే ఇక్కడ చేయి పెట్టుకొని అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందో దానికి కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఒక మార్కు. అలాగే నడుము లూజు ఒక మార్కు, దానికి డాట్ పట్టడానికి 1 ఇంచ్. మీకు ఉజ్జాయం పెట్టడం తెలియకపోతే 1 ఇంచ్ టేప్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ చెంక రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పరుచుకొని ఫస్ట్లో మీకు ఇబ్బంది అవుద్ది జాకెట్ పరిచి కట్ చేయడం అన్నది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంక యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అలాగే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంక షోల్డర్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఈ పిన్ పీకండి. సేమ్ వచ్చేసింది. ఇప్పుడు డ్రాయింగ్ వేసేయండి. మీకు వచ్చేంత కావాలో అంత ఎక్స్ట్రా పెంచుకో. ఇప్పుడు ఈ శంకర రౌండ్ సరిపోయిందో లేదో కొలుద్దాం. ఇలా పట్టుకోండి సెంటర్ని కరెక్ట్గా. మనకి ఇక్కడ ఉందో లాస్ట్ ఇక్కడికి సరిపోయింది చెక్ చేసి ఖర్చు వదిలేయాలి. పై ఖర్చు వదిలేసి కొలుచుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మనకి శంకర రౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ శంకర రౌండ్ దింపుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేస్తే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేద్ది. అంతేకాక 36 సైజుకి ఎంత ఎట్టండి, 35 సైజుకి ఎంత ఎట్టండి అవన్నీ లెక్కలో ఆది బ్లౌజ్ ఇచ్చిన సెట్ అవ్వదు. అవి కొలతలు అయితే కనుక ఆ లెక్కల ప్రకారం పెట్టుకోవచ్చు. ఈ ఆది బ్లౌజ్ ఉన్నది మట్టికి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన దేనికి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేయండి అన్నప్పుడు మనం సొంత లెక్కలు ఏం పెట్టకుండా ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవడం ఉత్తమం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. మన సొంత ప్రయోగాలు చేస్తే మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయిందంటే కనుక వాళ్ళు కొలిసి చూసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఆది జాకెట్ని సైడ్ ఎంత వచ్చింది, ఊక్స్ పట్టి ఎంత వచ్చింది ఇవన్నీ కొలుచుకుంటారు అనమాట. మన సొంత లెక్కల్లో పెట్టామంటే కనుక అవన్నీ ఏం తేడా వస్తే కనుక వాళ్ళకి నిజంగా బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయినా కానీ అవి తేడా వస్తే కనుక మళ్ళీ మనల్ని అంటారు. దాని గురించి ఆది బ్లౌజ్ ఉన్నట్టు పెట్టేసుకోవాలి. ఇంకా డ్రాయింగ్ అయిపోయింది, నేను కట్ చేసేస్తున్నాను. ఈ నెక్ తీయను, ఎందుకంటే మగ్గం వరకు ఉన్నదాన్ని దేనికి కూడా ఈ నెక్ తీయకూడదు. ఇక్కడ ఒక ఆటు, ఇక్కడ ఒక ఆటు పెట్టుకోండి. అలాగే బ్యాక్ డాట్. నాలుగు ఇంచులు పెట్టుకొని సరిపోద్ది. ఖర్చు తీసి అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. మీకు కొలవట్లేదు, మీరు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెడతారు కదా ఇక్కడ ఎక్స్ట్రా, సెంటర్ చేసి హాఫ్ ఇంచ్ కాట్కి సెంటర్ అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పెట్టేస్తుంది. ఇక్కడ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఈ షేప్ కూడా లాస్ట్లో తీస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ తగ్గొట్టాలి. హ్యాండ్స్కి ఇలా సెంటర్ చేసుకోండి. మీకు ఈ లూజ్ ఎంత కావాలో అంత పెంచుకొని 1 సైడ్ జాయింట్ వేయడానికి ట్రై చేసుకోండి. నాకు ఇది సరిపోద్ది. ఇక్కడ స్ట్రైట్గా హెచ్చు తగ్గులు ఉన్నాయి, తీసేయండి. తీసేసి ఒక హాఫ్ ఇంచు డ్రాయింగ్ వేసుకోండి. ఇలా వేసుకొని
ఇది చూడండి ఎంత వచ్చిందో. ఇది వర్క్ బ్లౌజ్, వర్క్ చేసింది. దాన్ని కూడా వదిలేయండి, ముందు దీనికి ఎంత పెట్టాడో చూడండి. వర్క్ చేసిన దానికి ఎంత వచ్చిందన్నది చూడండి. ఇటు ఎక్కడి నుంచి 9:30 వచ్చింది. ఆది బ్లౌజ్ ఎంత వచ్చిందో ఒకసారి పోల్చుకోండి. అది ఎంత వచ్చినా ఇంక మనకు అనవసరం. ఆది బ్లౌజ్ ఇది ఇది మన వర్క్ చేసినోడు ఎంత పెట్టాడో మనం అంతే తీసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గ్యాప్, అది ఒకవేళ పొడవు ఎక్కువైతే మనం పెంచామంటే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తే అందం ఉండదు. అలాగని పొడవు తక్కువ అయితే ఇక్కడ కట్ చేస్తే కనుక వర్క్ అంతా పాడైపోతుంది. అందుకని వాళ్ళు వర్క్ ఎలా అయితే చేశారో ఇంకా అలా స్టిచ్ చేయడం ఉత్తమం. ఇది 9:15 వచ్చింది, అది 9:30 వచ్చింది. ఒక పావించి డిఫరెన్స్, పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా 9:30 పెట్టి మనం తగ్గుట్టేసుకుందాం. చూడండి, 9:30 పెట్టి తగ్గుట్ట 9:30 ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. మార్క్ పెట్టుకొని హ్యాండ్ తిరిగేసాం కదా ఆల్రెడీ. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఖర్చు కడికి. కరెక్ట్గా ఈ జాయింట్ వచ్చి ఈ హాఫ్ ఇంచ్ మార్క్ దగ్గర పెట్టుకొని ఇలా పెట్టి సమానంగా ఇక్కడ కింద ఎక్స్ట్రా వస్తుంది ఒక పావు ఇంచ్, దాన్ని వదిలేండి, ఇంకా దాంతో సంబంధం లేదు. ఎందుకంటే హ్యాండ్ మనకి పెరిగింది కదా, ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది కాబట్టి అది అలా తీసేసి మార్క్ పెట్టి ఇక్కడ ఖర్చు దగ్గరికి ఒక మార్కు, ఖర్చు పట్టడానికి ఒక మార్కు. అలాగే హ్యాండ్ లూజ్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కు. అలాగే దీన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కరెక్ట్గా పుట్టుకడకు ఒక మార్కు, ఖర్చు పట్టడానికి ఒక మార్కు. అంతే, హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది. దీన్ని ఈ మార్కులన్నీ ఇలా అటాచ్ చేసుకోవడం, కలుపుకోవడం. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ వేసుకో. సైడ్ ఎంత పెట్టారో ఖర్చు దీనికి కూడా అంతే పెట్టుకోండి. అంతేగాని మీకు దానికి నచ్చినంత దానికి ఎంత అయితే పెట్టారో దీనికి అంత పెట్టలేదంటే కనుక సైడ్ జాయింట్లు చేసినప్పుడు తేడా వచ్చేస్తుంది. అదైతే ఎంత అయితే పెట్టుకున్నారో ఇది కూడా అంతే పెట్టుకో. మీకు అంతగా తెలియకపోతే ఒకసారి కాట్ కడిగి ఇలా పెట్టి కొలుచుకో. ఇలా కొలిచి మార్క్ పెట్టి హ్యాండ్ కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గుంట తీయాలి. జస్ట్ ఇక్కడ నుంచి అంతే, జస్ట్ ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఈ ఫ్రంట్ దగ్గర కుట్టేటప్పుడు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే వాడు వేసింది స్ట్రైట్గా వేసాడా లేకపోతే క్రాస్గా వేసాడా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఫుల్ క్రాస్ వేయలేదు, ఇది చూడండి లైట్గా క్రాస్ వేసాడు అనమాట, అంతే, లైట్గా వస్తుంది అంతే. సేమ్ ఇదే టైప్లో కూడా మనం ఇలాగే వేసుకోవాలి. అంటే కొంతమంది ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గా వేస్తారు, అది స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అని చూసుకోవాలి. వాళ్ళు ప్రిన్సెస్ కట్కి చెప్పినా కానీ ఇలా క్రాస్ వేసేస్తారు, ఇంకా అప్పుడు ఇంకేం చేయలేము. అప్పుడు ప్రిన్సెస్ కట్ చేసుకోవడం. ఇది క్రాస్ వేసాడు కాబట్టి లైట్ క్రాస్ వేసాడు, మనం కూడా అదే లైట్ క్రాస్ వేసి బ్లౌజ్ తగ్గకూడదాం. క్రాస్ వేసాం కదా, ఇదంతా డ్రాయింగ్ వేసుకుంటాను ఒకసారి. ఇక్కడ మార్క్ పెట్టుకోండి, డ్రాయింగ్ వేసేటప్పుడు ఇక్కడ మార్క్ పెట్టుకోండి. చూడండి అంత వేస్తాం కదా, దీన్ని బ్యాక్ ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రంట్కి వచ్చి జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఇలా గుంటకి మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్ ఒకసారి కొలుచుకోండి. ఫ్రంట్ నెక్ అదొకసారి ఇది చూసుకోండి.
ఇది ఎంత వేసాడో చూడండి ఒకసారి, దీంతో సమానంగా వేసాడా డీప్ వేసాడా అన్నది చూడండి. చూడండి ఎంత తేడా వేసాడు. దీన్ని ఏం చేయాలి మనం? అసలు వర్క్ చేస్తారే కానీ అసలు అర్థం పర్థం ఉండదు. చూడండి ఎంత డీప్ వేసాడు ఇది. అసలు ఈ నెక్ ఎక్కడ ఉంది, ఈ నెక్ ఎక్కడ ఉంది కనపడుతుందా? ఇదిగో షోల్డర్ జాయింట్, ఇది ఇక్కడ జాయింట్ ఉంది. మీరు బుక్ చేసినప్పుడే, మీరు కస్టమర్లు అయితే కనుక ఖచ్చితంగా బుక్ చేసినప్పుడు మనం ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చూడండి ఎంత నెక్ డీప్ వేసాడు, ఎన్ని అంగుళాలు వేసాడు డీపు. ఇదిగో మీకు వేసి చూపిస్తాను చూడండి క్లియర్గా. మగ్గం వర్క్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం, మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలో జాగ్రత్తగా మనం కస్టమర్లకి ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఇవన్నీ. చూడండి దగ్గర 2 ఇంచెస్, 1.5 ఇంచ్. అది కరువు గడికి అయితే పాతకు ఎంత 2 ఇంచెస్ వచ్చేస్తుంది కింద దగ్గరికి. ఇంత నెక్ డీప్ మనం ఏం చేయాలి నాకు అర్థం అవుతుంది. ఇలాంటివే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇటువంటివి ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్లకి చెప్పాలి. ఇలా తీసేస్తే ఒక ప్రాబ్లం, ఎందుకంటే నెక్ డీప్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, గ్యాస్ వస్తుంది. అలానే ఇక్కడ మనం పైన కట్ చేసేద్దామంటే ఈ వర్క్ అంతా ఊడిపోతుంది. అది ఏం చేయాలన్నది అర్థం అవుతుంది. ఇది నెక్ డీప్ వచ్చింది అనుకున్నాం కదా, కస్టమర్కి ఫోన్ చేశాను. వర్క్ పాడైపోద్ది కదండి, ఆల్రెడీ ఆదిగిచ్చింది కొంచెం పైకే ఉంది, మనకి నెక్ డీప్ ఉన్నా కొంచెం ప్రాబ్లం లేదని పెట్టేయమన్నారు. ఇంక సేమ్ ఇప్పుడు ఇది నెక్ ఎంత ఉందో అలా తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది నెక్ దీంతో పని లేదు, ఇది పక్కన పెట్టేసి మనం నెక్ డ్రాయింగ్ ఎంత ఉందో వేసుకొని ఫ్రంట్ ఎంత పొడవు ఉందో చూసుకుందాం. ఇప్పుడు నెక్ డ్రాయింగ్ వేసుకోండి. జస్ట్ ఇది హ్యాండ్ ఇలా తిరిగేసి ఇక్కడ వచ్చి తీసేసి ఓకే అలా వేసుకున్న తర్వాత ఈ పక్కన కూడా సరిపోతుందో చెక్ చేసుకోండి. చూడండి మనం వేసిన హాఫ్ ఇంచ్కి ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా గుంట తీయడానికి, దానికి సరిపోయింది. దాన్ని అలా వదిలేసి ఇలా ఫ్రంట్ కొలుచుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఏ మాత్రం సాగదీయొద్దు. ఇది ఆల్రెడీ క్రాస్ కాబట్టి ఉత్తునే సాగిపోతాయి. ఏ మాత్రం సాగదీయకుండా జస్ట్ ఇలా మార్క్ పెట్టుకోండి అంతే. అక్కడ ఎపెక్స్ పాయింట్ గడికి ఒక మార్కు, అలాగే ఫుల్ చెస్ట్ ఒక మార్కు, ఒక పావించి పెట్టుకోవచ్చు అండి. అంత అవసరం లేదు. పావించి పెట్టుకొని డ్రాయింగ్ చేసుకో. డ్రాయింగ్ వేసుకొని జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా డ్రాయింగ్ వేసుకో. జస్ట్ వేసి మనం ఇది ఈ పాయింట్ చేసింది ఖర్చు వదిలేసి పాయింట్కి మార్క్ పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం మార్క్ పెట్టుకోండి. ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, సరిపోదు. బ్యాక్ మీద ఫ్రంట్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. హాఫ్ ఇంచ్ ఇలా డ్రాయింగ్ చేసుకో. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, సరిపోతుంది. నేను వీడియో చేసుకుంటున్నాను, వెళ్ళిపో. టీవీ ఎవరో వెళ్ళి ఆడుకోవచ్చు కదా, మీ ఫ్రెండ్ వచ్చింది కదా.
సైడు ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలుచుకోండి. కరెక్ట్గా ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది, ఖర్చు ఒక పావు ఇంచు. అలాగే ఇక్కడ డ్రాయింగ్ జస్ట్ డాట్ కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. 2 ఇంచెస్ డాట్ సరిపోతుంది. డాట్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఇది కూడా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ కి మార్క్ వేసుకోండి. డాట్ కి ఖర్చు చూడండి. ఫ్రంట్ మార్కింగ్, ఫ్రంట్ మార్క్ వేసుకున్నాం, తగ్గొట్టేసుకున్నాం. ఇది ఫ్రంట్ నెక్ కూడా తగ్గొట్టకూడదు, పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచు క్రాస్ వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇది క్రాస్ పెరుగుతుంది కాబట్టి ఇది ఇలా పైకి వస్తుంది. దాని గురించి అక్కడ క్రాస్ పావు ఇంచు పెట్టుకోవాలి. కార్డు పెట్టేసి ఇక్కడ నుంచి ఇంచున్నర వచ్చేలా చూసుకోండి. ఒక్కొక్క సైజుకి ఒక్కోలా ఉంటుంది, అన్నిటికీ మారిపోతూ ఉంటుంది. సైజుని బట్టి మనం వేసుకోవాలి. ఓకే, అలా మార్క్ పెట్టేసుకుంటారు. ఓకే, ఫ్రంట్ మార్క్ అయిపోయింది. మనకి సింపుల్ గా రెండు పక్కల మార్క్ పడడం కోసం ఇలాంటి సూది అని ఉంటే కనుక ఇలా మార్క్ చేసుకుంటాం. షేప్ పట్టీలు తీయాలి. అలాగే బ్యాక్ ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి, ఒక హాఫ్ ఇంచు బ్యాక్ క్రాస్ తీసేద్దాం. తీసింది కదా, ఇప్పుడు షేప్ పట్టీలు తీద్దాం. అలా సమానం పెట్టుకొని చూడండి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. షేప్ పట్టి లైట్గా ఇలా క్రాస్ తీసుకోవాలి, పావించు తీసుకొని ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలుచుకోండి. చూడండి, ఇక్కడ ఖర్చు వదిలేసి భుజాలు ఖర్చుగా ఇక్కడ పావించి క్రాస్ తీసుకో. ఖర్చు కాటలు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. దానికి 3.5 ఇంచు పెంచుకొని 3 ఇంచులు పెట్టుకొని సరిపోతుంది. 3 ఇంచులు పెట్టుకొని ఇది ఫ్రంట్ ఇక్కడ ఎంత వచ్చిందో కొలవండి. ఇది కూడా 2.5 వచ్చింది. ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోండి. 3 ఇంచులు పెట్టుకొని జస్ట్ ఇట్లా క్రాస్ ఇప్పుడు ఎంత వచ్చిందో కొంచెం చూడండి, సమానంగా వచ్చేసింది. ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, అది కుట్టినప్పుడు సరిపోద్ది అని చెప్తాను కదా. ఇది ఇక్కడి నుంచి మార్క్ పెట్టాను, ఈ కాడికి కరెక్ట్గా వచ్చింది. ఇది కూడా మనం ఖర్చులు పట్టిన తర్వాత సమానంగా సరిపోతుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఓకేనా. సైడ్ కూడా మనం ముందుగానే జాయింట్ కరెక్ట్గా కలుపుతుందా లేదా అని ముందుగానే చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. జాయింట్లు సైడ్ అతికినప్పుడు గట్టే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అసలు పాటుకు వద్దాం. ఒరిజినల్ ఎలా తగ్గొట్టాలి. ఒరిజినల్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలని ఇప్పుడు చెప్తాను చూ. ఫస్ట్ ఒరిజినల్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాండ్స్ తీసేయాలి. ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా కట్ చేసే ముందు ఏం చేయాలండి, ఈ లోపల ఈ దారాలు తెగ్గొట్టరు. ఇవి ఈ తెగ్గొట్టకపోవడం వల్ల చూడండి పైన లూజ్ కింద ఉంటుంది అన్నమాట ఇదంతా. ఎందుకంటే ఈ దారం కొంచెం టైట్ గా ఉంటుంది. టైట్ లాగేటప్పటికి ఇది మొత్తం అంతా బుడగలాగా వచ్చినట్టు ఉంటుంది. దీన్ని మనం అది కూడా కొన్ని పల్సగా ఉన్న క్లాత్లకి, ట్రాన్స్పరెంట్ గా ఉన్న క్లాత్లకి బయటికి ఆనేస్తూ ఉంటాయి. లోపల ఏదో కలర్ వేస్తారో ఆ దారాలన్నీ ఆనేస్తూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు కట్ చేసి ఎవరో మగ్గం చేసే వాళ్ళు. మనం ఏంటంటే నీట్గా ఒక పావించి ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. అలాగా ఖచ్చితంగా మీరు చేయవలసిన పని, మీరు కస్టమర్ బ్లౌజులు అయినా సరే మీ సొంత అయినా ఇలా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. క్లాత్ తెగిపోతుంది మళ్ళీని. చూడండి మొత్తం నేను దారాలను కట్ చేసాను. ఇదే విధంగా మొత్తం బ్యాక్ ఏంటి, ఫ్రంట్ ఏంటి కూడా, హ్యాండ్స్ ఏంటి అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ దారాలు ఉంటే బయటికి సిరాగ్గా ఉంటాయన్నమాట. దాని గురించి ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా పలచగానే ఉంది, ఆన్ ఉంది. మీ కెమెరాలో ఆన్ ఉందో ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ కూడా అంతే. ఇవి చూడండి అలాగే బ్యాక్ కూడా కట్ చేస్తాను. ఓకే, మీకు ఇంకో హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి రెండు హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను నీట్గా. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూడండి. ఫస్ట్ ఈ వేస్టేజ్ ఉంటుంది, ఇది కట్ చేసాను. మనం జాకెట్ పడుతున్నప్పుడు ఇది పట్టుకుంటూ ఉంటుంది, దాని గురించి దీన్ని కట్ చేయాలంటున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ రెండు ఇలా సెంటర్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్కి పరుచుకోండి. ఇందులో ఏ కరువు అయినా సెంటర్కి వస్తే సెంటర్కి పెట్టుకోవాలి. వీళ్ళు సెంటర్కి ఏది చేయలేదు. ఓ పక్కన ఎక్కువ తక్కువ చేశారు. మనం దీన్నే సెంటర్ చేసుకోవాలి. వర్క్ని సెంటర్ చేసుకొని పెట్టుకోవడం. చూడండి ఈ వర్క్ ఎంత వచ్చిందో చూసుకోండి. కరెక్ట్గా మనకి 8:30 వచ్చింది. 4:15 సెంటర్ పెట్టుకోండి. ఇలా సెంటర్ పెట్టుకొని కరెక్ట్గా ఇది సెంటర్కి వచ్చింది. దీన్నే సెంటర్ కాయిన్ చేసుకొని అలాగే రెండు పక్కలు కూడా కిందది పైది కూడా రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సెంటర్కి వచ్చింది లేదా చూసుకొని అలాగే హ్యాండ్ సెంటర్ కార్డ్ పెట్టుకోండి. ఇలా కార్డ్ కానీ మార్క్ కానీ పెట్టుకోండి. చూడండి ఖర్చు మనకి పొడవ దగ్గరికి సరిపోవాలి. కరెక్ట్గా సెంటర్కి నేను వేస్తున్నాను. చూడండి కనపడుతుంది అనుకుంటున్నాను. సెంటర్కి వేసాను. ఇలా సెంటర్కి వేసుకొని కరెక్ట్గా ఇక్కడ కూడా సెంటర్ సరిపోతుందో చూసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మీరు. నేను ఇది ఫ్రంట్కి వేసాను. ఫ్రంట్కి ఇలా జాయింట్ పడుతుంది అనుకుంటే కనుక బ్యాక్కి జాయింట్ పడుతుంది అనుకుంటే ఈ పక్క తిప్పుకొని వేసుకోవాలి. ఎప్పుడు కూడా మ్యాక్సిమం జాయింట్ ఏదైనా ఉంటే కనుక బ్యాక్కే పడేలా చూసుకోవాలి. ఫ్రంట్కి పడకూడదు, ఫ్రంట్లో కనపడకూడదు అనమాట. బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది, బ్యాక్లో లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకేనా. నేను బ్యాక్ జాయింట్ వచ్చేలా పెట్టుకున్నాను, ఫ్రంట్ ఏమో జాయింట్ ఖర్చులోకి పోయేలా పెట్టుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు తగ్గుతాయి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని తగ్గొట్టేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ పక్కన పెట్టేసి బ్యాక్ది తగ్గొట్టే ముందు దీనికి మనం కరువు వేసుకుంటే ఎలా వేసుకుంటాం అన్నది ఒకసారి
చూసుకోండి. మనం కరువు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపల పెడతాం కదా, ఇలా పెట్టి దీనికి సరిపడగా ఇలా తీసుకొస్తాం కదా, ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ బయటికి తీసుకొస్తాం కాబట్టి ఇలాగా ఇది ఎక్కడికి రెడీ వచ్చిందో చూసుకోండి. ఓకేనా? ఇది ఇక్కడ అంటే పాయింట్ లోపలికి వెళ్ళాలి కదా, అలాగే ఇక్కడ నుంచి తీసామంటే ఈ పాయింట్లో ఎదరికి వచ్చేసి మొత్తం నెక్ అంతా ఇరికైపోద్ది. ఇక్కడ గమనించుకోండి, మీరు కరెక్ట్గా 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది మీకు. ఒకసారి మీకు తిరగేసి చూపిస్తాను చూడండి. మనది ఏదైనా ఒరిజినల్ గా రౌండ్ అయితే ఇలా తెగ్గొట్టేస్తాం. మనది ఇది కరువు. అదే సపోజ్ కరువు మనం కట్ వర్క్ పెడతాం కదా, కట్ వర్క్ పెట్టేది ఒరిజినల్ గా మనం మగ్గం వర్క్ కాంది అయితే ఏం వేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తిప్పుతాం కరువుని. మీకు అర్థమైందా? ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి తిప్పుకుంటాం కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ కాంచి ఎంత వచ్చిందన్నది కొలుచుకోండి. చూడండి, మనకి హాఫ్ ఇంచ్ కాంచి మనకి పావు తక్కువ 3 ఇంచులు వస్తుంది, అంటే డబల్ని 5.5 వస్తుంది. అదే 5.5 అక్కడ వచ్చేలా చూసుకొని మార్క్ పెట్టుకోండి, సరిపోతుంది. అది ఇక్కడి నుంచి పెట్టేస్తే ఎదరకు వచ్చేస్తుంది అనమాట. ఎలాగా? ఇలా ఎదరకు వచ్చేస్తుంది. ఎదరకు వచ్చిందంటే నెక్ అంతా ఇరికైపోతుంది, బాగా చిన్న నెక్ అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం లోపలికి ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టి నేను షోల్డర్ అంటే కొంచెం ఎలాంటి తక్కువ అవుతుంది, కరువు ఏమో ఎక్కువ వస్తుంది అనమాట, ఎదరకు వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. షోల్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, లోపలికి కట్ వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచు ఈ ఎదరికి లోపలికి కాట్ పెడుతున్నాను. ఇక్కడికి అదే హాఫ్ ఇంచు నేను చూడండి డబల్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మనకి అది ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. ఇది ఎంత వచ్చిందో కొలుచుకోండి ఒకసారి. ఇది 6.5 వచ్చింది, మనకి 5.5 కావాలి. ఒక హాఫ్ ఇంచు అంటే డబల్ని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ తగ్గించి వేస్తాం. ఈ సమానంగా చేసుకొని ఓపెన్ పెట్టుకోండి. సమానం చేసుకొని ఒక పిన్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి, సరిపోతుంది. ఇక్కడికి ఇది ఈ కాట్ వచ్చి మనకి ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఈ కరువు దగ్గరికి రావాలి. ఆ కరువు వచ్చేటప్పటికి ఇక్కడికి ఎంత పోతుందో అంతా ఎక్స్ట్రా మనం తీసేయాలంతే. ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి, అర్థమవుతుంది. ఈ ఎక్స్ట్రా మనం జస్ట్ డాట్ కింద పట్టేసి క్లోజ్ చేసేది, నెక్ తిప్పేసుకోండి. ఇవి నేను కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాను. హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని తెగ్గొట్టారు. అదే సపోజ్ మీకు ఇలా పెట్టి తగ్గొట్టేసారంటే ఇక్కడ తక్కువ అయిపోద్ది అన్నమాట. మీరు నెక్ ఏమో బ్రాడ్ అయిపోతుంది, అందుకని ముందుగానే చూసుకొని హాఫ్ ఇంచ్ తగ్గించుకొని అలా పెట్టుకొని తగ్గొట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎలా తగ్గొట్టుకోవాలో చూడండి. ఇలా ఉండగానే చూపిస్తుంది చూడండి, ఫ్రంట్ మీకు కనపడుతుంది. ఇటు మగ్గం వరకు ఈ కరువుని ఇక్కడే ఎండ్ చేసాడు కదా, ఇక్కడికి ఎండ్ అయ్యింది. ఇది కూడా అక్కడికి ఎండ్ అయ్యి చెయ్యాలి. అలాంటి ఏం చేశాడు, మళ్ళీ ఒక పాయింట్ ఎక్స్ట్రా చేసాడు. ఎంత? ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా చేసాడు. ఒక కరువు కొంచెం ఎదరికెళ్ళాడు. ఇప్పుడు ఇలా పెడితే మ్యాచ్ అవుతుంది ఎక్కడైనా. మనం కుట్టేటప్పటికి ఇక్కడ కుడతాం, ఇలా మ్యాచ్ అవుతుందా, ఎక్కడికి వస్తుంది చూడండి. మనం కుట్టేటప్పుడు ఇలా లోడింగ్ చేస్తే ఎక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇలా వెనక్కి వచ్చేస్తుంది. ఈ మిస్టేక్లన్నీ వాళ్ళు డ్రాయింగ్ వేసుకున్నప్పుడు చూడరన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటివన్నీ. ఇప్పుడు అలాగని పెడితే ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయవలసి వస్తుంది. అలా మ్యాచ్ అవుతుందా కరువు, ఇక్కడ కరువు మ్యాచ్ అవ్వదు. చూడండి, ఈ కరువు ఏమైనా మ్యాచ్ అవుతుంది, అసలు ఈ రౌండ్ ఏమైనా మ్యాచ్ అవుతుంది, కట్ వరకు అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, దీన్ని జాగ్రత్తగా తెగ్గొట్టకుండా ఇక్కడికి వచ్చేలాగా చూసుకొని దీన్ని ఇలా మనం మ్యాచ్ చేయాలి.
ఇలా మ్యాచ్ చేస్తే ఈ కరువు ఇక్కడికి ఎండ్ అవుద్ది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కరువు స్టార్ట్ అవుద్ది. ఇలా స్టార్ట్ చేస్తే మీకు మనకి కరెక్ట్గా సెట్ అవుద్ది. ఈ లైన్స్ కూడా కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కానీ కట్ చేసుకున్నప్పుడు కానీ ముందు కట్ చేసుకున్నప్పుడే చూసుకోవాలి ఇటువంటివన్నీ. కట్ చేసిన తర్వాత ఇంకేం చేయలేం, తర్వాత ఇంకా ఎంత మిస్టేక్ వచ్చినా ఇంకా అలా కుట్టేయడమే. అది మనం తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే కనుక మనం సమాధానం చెప్పలేమన్నమాట. వాళ్ళు చేసిన వాళ్ళని ఏమనరు, మనం స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు మనల్ని అంటారు ఇది ముందు చూసుకోవద్దని. ఇటువంటివన్నీ చూసుకోవాలి, ఇటువంటి మిస్టేక్లన్నీ. చూడండి ఇప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి కుడితే మట్టుకి మ్యాచింగ్ అవ్వదు అసలు. ఇది మ్యాచ్ చేయాలంటే ఇది ఎదరికి వచ్చేస్తుంది, అలాగని ఇది మ్యాచ్ చేయాలంటే ఇది ఈ పక్కకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దాని గురించి మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడికి వర్క్ పోయినా పర్లేదు, జాగ్రత్తగా ఈ వర్క్ జస్ట్ పగలగొట్టుకొని, తెగ్గొట్టకుండా పగలగొట్టుకొని ఇక్కడ ఖర్చు పెట్టేలా చూసుకొని దీన్ని జాయింట్ షోల్డర్ జాయింట్ నీట్గా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను దీన్ని తెగ్గొడతాను చూడు. ఇది కూడా అంతే, షోలరు ఇక్కడికి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ పెట్టుకోవాలి లోపలికి. ఫ్రంట్ కూడా అంతే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. చూసుకోండి, నేను ఇది ఖర్చుతో సహా తీసేస్తున్నాను. ఒరిజినల్గా అయితే ఇక్కడ ఖర్చు పెంచుకొని తీస్తాం, ఎందుకంటే ఇదే ఖర్చు సరిపోతుంది కదా. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి మనం ఈ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, లేదంటే అక్కడ మ్యాచ్ అవ్వట్లేదని అనుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా దీనికి పాయింట్ పెట్టుకొని కట్ చేస్తాం. చూడండి, ఇక్కడ కూడా మనకి మిషన్కి గ్యాప్ ఉండాలి, మనం ఖర్చు పట్టడానికి గ్యాప్ ఉండేలా తీసుకుంటున్నాను. కరెక్ట్గా తీసుకొని తగ్గొట్టేసుకుంటాం. పావించి ఖర్చు ఉంచుకొని తగ్గొట్టుకుంటున్నాను, అలాగే తగ్గొట్టుకోవాలి. జాకెట్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది, చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. నేను ఎలాగా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థం అవుద్ది. ఇంకొకటి, చాలా మంది ఈ కట్ వర్క్ రైట్ సైడ్ కట్ వర్క్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే రౌండ్గా తిప్పేస్తారు. మనం అలా కాదు, అవతల సైడ్ కూడా ఇదే కట్ వర్క్ సేమ్ వచ్చేలాగా తిప్పుతాం. చూడండి, స్టిచ్చింగ్ కూడా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. మీకు అప్పుడే కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది అయిపోయింది. ఇంకొక ఫ్రంట్ కూడా తీసేస్తున్నాను. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కానీ కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా. ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇలా తీసుకొని కట్ చేసుకోండి, కంప్లైంట్లు కూడా రాకుండా ఉంటాయి. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.